కర్కాటక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ద్వితీయంలో రవికేతువులు, అష్టమ రాహు. అష్టమ రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు అంత సానుకూలంగా లేవు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎంత ప్రయత్నించినా రాకపోవడం కానీ, సడన్గా డబ్బు నష్టం కావచ్చు, లేదా ఎక్కడొక్కడ డబ్బు పోవడం కానీ ఇటువంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వ్యయంలో గురువు బలంగా ఉన్న అధిక వ్యయ సూచన కనిపిస్తుంది. మీరు ₹1 దాద్దాం అనుకుంటారు, ₹10 ఖర్చు అవుతుంది. అది ఎలా ఖర్చు అవుతుంది అని చెప్పలేం. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఏదో విధంగా ఖర్చు అనేది అనుకోని ఖర్చు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. గృహ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, భూమి సంబంధించిన వాహనం సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటి విషయంలో జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయం జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు, లాంగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ని పెట్టుకుని ముందుకు వెళ్ళండి. మీ ఓన్గా డ్రైవింగ్ మటుకి ఈ వారం చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా చాలా చక్కగా ఉంది. అయితే విదేశాల్లో ఉన్నవారికి అంత సానుకూలంగా పరిస్థితులు గోచరించడం లేదు. రావాల్సిన సీట్ రాకపోగా కాస్త నిరాశ పరచడం, లేదా స్నేహితుల వల్ల కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరి మాట నమ్మకుండా ఇంట్లో చెప్పిన పెద్దవాళ్ళ మాటలు విని వాళ్ళ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి, అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. కొన్ని బెనిఫిట్స్ పరంగా వచ్చినా వెనక్కి వెళ్తున్నాయి అనే భావన ఏర్పడుతుంది. అయితే మీ వరకు మటుకి అన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా దిగ్విజయంగా మీ ముందడుగు వేయండి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, ముఖ్యంగా వైద్య వృత్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, వ్యాపారాభివృద్ధి కావచ్చు, కొత్తగా ప్రారంభించబోయే వ్యాపారం కావచ్చు, చక్కగా నడుస్తుంది. మీ మనస్సంకల్పం సిద్ధిస్తున్నట్టుగా అందరి మాటలు తీసుకుని ఫైనల్గా మీరు ఒక డెసిషన్ వచ్చి ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారికి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం. ఈ గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.